వైఎస్ఆర్సీపీ హయాంలో పారదర్శకంగా మైనింగ్. నేను ప్రెస్ మీట్ పెట్టి మైనింగ్లో జరుగుతున్న అక్రమాలను వెలుగులోకి తెచ్చిన తర్వాత సైదాపురంలో మైనింగ్ చుట్టూ వందల మంది పోలీసులను మోహరించారు. అక్రమ మైనింగ్ చేస్తున్న ప్రాంతాల నుంచి వాహనాలను కూలీలను తరలించారు. దానికి సంబంధించిన డ్రోన్ ఫోటోలు, వీడియోలు ఆధారాలున్నాయి. అక్రమ మైనింగ్ చేసిన మెటీరియల్ మొత్తం వేలం వేసిన ప్రభుత్వానికి దాదాపు 700 కోట్లు ఆదాయం వస్తుంది. అన్ని మైనింగ్లకు అనుమతులిచ్చి వ్యాపారాలు చేసుకొనిచ్చి ఉంటే జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి కూడా ఆదాయం వచ్చేది అని మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ అన్నారు. ఈ రోజు కూడా చెప్తున్నా, ఈ మైన్లు మాయ కాదు అని అంటే మీరు సీజ్ చేయించి మీరు బోర్డులు పెట్టిస్తే మళ్ళీ ఇదే ప్రెస్ పెట్టి రవిచంద్ర గారు ఇదే ప్రెస్ పెట్టి మీ ఎంపీ గారికి, ఆ దైవాంశ సంభూతుడికి క్షమాపణ చెప్తా. లేకపోతే మీరు ఒప్పుకోండి, ఒక పెద్ద దోపిడీకి తెరదీశారు. ఆక్షన్ వేయించండి ఫస్ట్. ది మెటీరియల్ ఒక 600 కోట్లు వస్తుంది ప్రభుత్వానికి. అందరి ఓపెన్ చేయించి ఆ 400 మంది ఎండిఎల్స్, ఆ 130 ఎన్నో మైన్లు ఓపెన్ చేస్తే అందరికి పని. ఈరోజు ఎంత నష్టపోతున్నారో చిన్న ఉదాహరణకి, కనీసం 1 కోటి రూపాయలు పెట్రోల్ ఖర్చు అవుతుంది. 30 రోజులు అంటే 30 కోట్లు. 300 కోట్ల రూపాయలు పెట్రోల్ వ్యాపారం అంటే 18% జీఎస్టీ వచ్చినా కూడా ఒక 50 కోట్లు వచ్చినా అది పోయిందే. కనీసం సంవత్సరం రోజుల రూపాయలు మిషన్ తిరిగాను, ఎంతోమంది ఉపాధి అది కోల్పోయారా? వీళ్ళందరికీ 4 రూపాయలు డబ్బులు వచ్చుంటే ఏదో రూపంలో జీఎస్టీ రూపంలో ఒక 200-300 కోట్లు వచ్చుంటాయా? 5,000 కుటుంబాలు సంతోషంగా ఉంటాయా? గొప్పోడైతే ఏదో పాతకాలంలో చూసాం సినిమాల్లో, డబ్బున్న వ్యక్తిని సాధారణంగా పీడించుకొని పీల్చి పిప్పి చేస్తుంటాడు. అలాగుంది ఇది. ఏమన్నా అంటే తుది దశకు వచ్చేసినాయి కాబట్టి మాట్లాడాడు. తుది దశో మొదటి దశో వాటికేమి జంకేవాడిని కాదు. మొన్న కూడా చెప్పా, నేనేం అతీతుండేం కాదు. లోపలికి వెళ్ళాలంటే కేజ్రీవాల్, చంద్రబాబు నాయుడు, జయలలిత, జగన్మోహన్ రెడ్డి గారు, చాలా చంద్రబాబు నాయుడు గారు మహామహులు పోయినారు. నేనేమన్నా అతీతున్నా? పోవాలని అంటే మీరు పెట్టాలనుకుంటే పోయి వస్తా. అంతేగాని దాన్ని ఏదో జుబ్బుచ్చిగా చూపించి నేను చెప్పిన వాటికి ఎక్కడైనా ఒక సమాధానం పోయినసారి చెప్పా, ఒక సమాధానం అన్నా చెప్పాడా? ఇంకో రెండో ఎక్స్పోర్ట్ కంపెనీ ఎందుకు ఉండట్లేదు అని అన్న సమాధానం చెప్పారా? లేదే. ఇంతమంది ఎక్స్పోర్టర్లు ఎదుగో మైనింగ్ ఎక్కడో చేస్తే చూపిండి అన్నాడు. మీ అందరిని పెట్టాక చూపిండి అన్నాడు. 24వ తారీఖున చూసారా విజువల్స్? ఎన్ని లాంగిట్యూడ్ లాటిట్యూడ్ డేటులతో తీసింది సార్. ఏదో ఊరికిన ఒక ఫోటో, దొంగ ఫోటో తీసుకురాను నేను. ఇది 2వ తేదీ మిషన్లు తిరుగుతున్నారు. 6వ తేదీ అనిల్ కుమార్ యాదవ్ వస్తాడో రాదో తెలియదు కానీ ఒక చిన్న వార్త, సైదాపురంలోకి అనిల్ కుమార్ యాదవ్ వస్తున్నాడు అని తెలియదు కానీ ఎంతమంది పోలీస్ బందోబస్తు ఉంది. 6వ తేదీ చూడండి, కంప్లీట్ క్లీన్. కనీసం వాటర్ బకెట్ కూడా లేదు. ఇది 2, అది కూడా మిషన్లు పనిచేస్తా. 6వ తేదీ చూడండి, కంప్లీట్ క్లీన్. బకెట్ కూడా లేకుండా క్లీన్ చేశారు. 6వ తేదీ అనిల్ కుమార్ యాదవ్ దిగుతున్నాడు రానంగానే, వస్తున్నాడో లేదో తెలియదు పాపం. ఒక 100 మంది పోలీసులు. ఎందుకు పోలీసు? ఇల్లీగల్ మైన్ చూపించేదానికి పోలీసు అవసరమా? అంటే జరుగుతున్నట్టే కదా. ఇది ఏదైనా నా సృష్టి కాదే. ఇప్పుడు కూడా చెప్తున్నా, మీరు పోయి ఆ 10 మైన్లు మీరు 10-15 ఎన్నైనా 50 years దాటేసిన మైన్స్ ని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసిన ఆక్షన్ పిలవండి. గవర్నమెంట్కి డబ్బు వస్తుంది. నేను మీకు మంచి చేసే పని చెప్తున్నా, ప్రభుత్వానికి 4 రూపాయలు వచ్చే పని చెప్తున్నా. నేను ఆక్షన్ వేస్తే ఒక 600 కోట్ల మెటీరియల్ ఉంది. ఈ మైన్లన్నీ మీరు తిరిగి ఆక్షన్ వేస్తే పాడుకుంటారు, పని జరుగుతాయి, డబ్బులు వస్తాయి. అలా కాకుండా నెలకి 25 నుంచి 30 కోట్ల రూపాయలు ఒక ఆయన జోబీలో పంపించి, నేను చెప్తున్నా ఇదే నిజం అని. కాదు అంటే మీరు క్లోజ్ చేయండి. నేను ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఎవరెవరిని ఎక్కడికి పిలిపించుకున్నారో తెలుసు. మైన్ ఓనర్ని పాపం ఎవరైనా బతిలాడుకొని ప్రెస్ మీట్ పెట్టించారో నాకు తెలుసు. సరే సంతోషమే. నేను
ఆ విధంగా అయినా ఒక 10 మైళ్ళ లోపల అయితే ఒక 1000 మంది బతుకుతారు. నా మీద 4 మాటలు రేపు ఎక్స్పోర్టర్ల చేత కూడా మాట్లాడించండి. మేము భలే ఎక్స్పోర్ట్ చేసే వాళ్ళం ముందు, ఇప్పుడు మార్కెట్ లేదు కాబట్టి మేము ఎక్స్పోర్ట్ చేయలేకపోతున్నామని పాపం ఒక 5 మంది పిలిపించి వాళ్ళ చేత కూడా పెట్టించండి. ఇంకో మాట చెప్పాడు, చంపేసామంట. గత ప్రభుత్వంలో చంపేసినప్పుడు మెటీరియల్ ఎంత పోయింది? మీరు ఓపెన్ చేసి చూడండి, 160 ఓపెన్ చేసి ఎవరు ఎక్స్పోర్ట్ చేయాలో చూడండి. మార్కెట్ చచ్చిపోయిందా, మార్కెట్ బ్రతుకుందా తెలుస్తుంది. ఉదాహరణకి 5% నెలకి ఒక 20,000 టన్నులు పోతే 2 లక్షల టన్నులు పోతే ఇంచుమించు 600 కోట్లు 700 1000 కోట్లు ఎక్స్పోర్ట్ జరిగితే 1000 కోట్లు ఇంటూ 5% ఒక 50 కోట్ల రూపాయల ట్యాక్స్ వస్తుంది. మీ ట్యాక్స్ పెట్టుంటాడా? పుష్ప ట్యాక్స్, ఆయన ఎర్రచందనం ఎడక్వాడ్స్, అది మమ్మల్ని అంటారు. డైరెక్ట్ ఎర్రచందనం ఆడిపోతుంది ఆ సినిమాలో, ఏడబోతుంది. నేనేమన్నా తప్పు మాట్లాడాను? అయ్యా, పెద్దోళ్ళని కాబట్టి అనకూడదు, డబ్బున్నోళ్ళని అనకూడదు. 4 దైవ కార్యక్రమాలు చేశారు, 4 ఇది చేసినంత మాత్రాన్ని మంచోళ్ళు గారు. వాళ్ళందరూ మంచోళ్ళే, కానీ వాళ్ళందరూ 100% మంచోళ్ళు అంటే మంచోళ్ళు కాదు. తప్పు చేస్తే తప్పే, ఎవరైనా తప్పును తప్పే చెప్తున్నా. ఇందా నేను చెప్పిన పేర్లన్నీ ఉన్నాయి కదా, ఒక 50 పేర్లు చెప్పేవాడిని, కానీ ఈ 3 అంటే 4 ప్రపంచం అంతా తెలుసు కాబట్టి 4 పేర్లు చెప్పా. మనం కానీ నేను కానీ గమ్ముగా ఉంటే ఆయన ఇంకో పెద్ద ఇదయ్యేవాడు. కాబట్టి దైవాంశ సంభూతుడైనా ప్రెస్ మీట్ పెడతాడా? ఆయన వకాల్తా పుచ్చుకున్న రవిచంద్ర గారు పెడతారా? నేను అడిగేది 4 ప్రశ్నలే. మీరు చెప్పినట్టే కంపెనీ పెట్టి ఆయన్ని నెల్లూరు జిల్లా ప్రజల్ని ఉద్ధరించాలా, నెల్లూరు ప్రజల్ని బాగు చేయాలా, నెల్లూరు ప్రజలు మేలుకోరడం చేస్తున్నాడు ఆయన అని చెప్పిన ఆయన ఎప్పుడు కంపెనీ పెడుతున్నాడు, ఎప్పుడు జాతికి అంకితం చేస్తున్నాడు? చైనాలో కంపెనీయా, నెల్లూరులో కంపెనీ? ఎందుకంటే మెటీరియల్ చైనాకు పంపిస్తున్నాడు కాబట్టి. 2, నేను చెప్పినట్టు ఈ 10 మైళ్ళు చిన్నంగా, అంటే ఇప్పటికి 2 మైళ్ళు 3 మైళ్ళు స్టార్ట్ చేశాడు. సరోజినీ మైన్లో ఈరోజు నీళ్లు కొడుతున్నారు. పట్టా ల్యాండ్లో ఈరోజు నీళ్లు కొడుతున్నారు. రేపు పొద్దున ఎల్లుండో మిషన్ పెడతారు. ఈ మైన్లన్నీ మిషన్లు అన్నింటిలో కూడా మీకు సంబంధం లేదు అంటే ఈ ఇల్లీగల్ మైన్స్ ని, గవర్నమెంట్ రావాల్సిన మైన్స్ ని బోర్డు పెట్టండి. లేని పక్షంలో ఆ మైన్స్ అన్ని మాయే. ఆడు ఎందుకు 8 పెద్ద టిప్పర్లు దిగున్నాయి, పెద్ద హిటాచీలు దిగున్నాయి, అర్థం కావట్లా. 3వది, ఎందుకు 140 మైళ్ళు ఉంటే 170 మైళ్ళు ఉంటే 30 ఓపెన్ అయ్యి కొరవ ఎందుకు ఓపెన్ కాల? ఆ ఎండిఎల్ఓని ఓపెన్ చేసి ఆ పుణ్యం, ఆ మంచి, అందరూ రవిచంద్ర గారు చెప్పేది అందరూ ఎస్సీలు, బీసీలు, పేదవాళ్ళు, వాళ్ళ కుటుంబాల్లో వెలుగు నింపినవాడు అవుతావు రవణ. రవిచంద్ర గారికి ఆ కుటుంబాలు, వేల కుటుంబాల్లో మంచి చేసినోడు అవుతావు. ఆ కిరీటం నువ్వే పెట్టుకో, నిందలు మేము వేసుకుంటాం కావాలంటే. ఆ కిరీటం నువ్వే తీసుకో, 4 అడుగులు ముందుకు వేసి అవన్నీ ఓపెన్ చేయించి అందరికీ మంచి చేసే కార్యక్రమం చేయి. మార్కెట్ ఉందా, మార్కెట్ లేదా మీకే తెలుస్తుంది. కాబట్టి నేను చెప్పింది ఏది కూడా నాకున్న ఎవిడెన్సే చూపించా. ఇది తప్పు ఎవిడెన్సు, మీ అన్ని దగ్గర తప్పులు అంటే దానికి ఆయన తీసుకొచ్చి చూపించు. ఊరికే మా ప్రెస్ పెట్టి మాట్లాడటం కాదు, నాకున్న ఎవిడెన్స్ లో చెప్పా. సార్ నాకున్నది అలిగేషన్ అనుకోవచ్చు, నాకున్న ఇది అనుకోవచ్చు. నేను చెప్పా, అది తప్పు అంటే తప్పే. తప్పు అంటే నిరూపిస్తే ఏ లెక్కన వాటిలో గవర్నమెంట్ బోర్డు పెట్టి ఆక్షన్ ఇస్తే ఖచ్చితంగా క్షమాపణ చెప్తా, ధన్యవాదాలు చెప్తా. హాయ్ ఎవ్రీవన్, నేను మీ పావని. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. Hi, I'm Jyoti Singh. Please like and subscribe GRTV channel. అందరికీ నమస్కారం, నా పేరు సంబిత్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ GRTV. థ్యాంక్ యూ.